అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి మే 13వ తేదీన మంగళవారం నాడు వీరి జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాలు అశుభాలు జరగబోతున్నాయి, అలాగే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ఆధారంగా వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులన్నీ కూడా ఈరోజు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఏ సమస్యకైనా 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని ఈ గురువుగారి ద్వారా మీరు పొందవచ్చు. 8106914282 గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున వీరికి ఒక వ్యక్తి ద్వారా వీరి మనసు చాలా ఆనందంగాను, అలాగే వీరి జీవితం చాలా గొప్పగా మలుపులు తిరగబోతుందనే చెప్పుకోవాలి. వీరికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది. అలాగే వివిధ వనరుల నుండి మంచి ధనలాభం అయితే కలగబోతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది రేపటి రోజున మీకు లభించబోతుంది. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేస్తారండి. గురుగ్రహం యొక్క ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి రేపటి రోజున అనేక రకాలుగా చాలా విధాలుగా బాగుండబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున మీరు ప్రారంభించేటటువంటి కొత్త పనులన్నీ కూడా ఊహించినటువంటి విజయాలు సాధించేటటువంటి అవకాశాలు ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి. అలాగే నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి అంటే వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించేటటువంటి గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా రేపటి రోజున తొలగిపోబోతున్నాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. అయితే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు అయితే రేపటి రోజున చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క రేపటి రోజున అంటే మంగళవారం రోజున వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే వీరికి పరమేశ్వరుడు యొక్క ఆరాధనతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి, హనుమంతుల వారి యొక్క ఆరాధన కూడా వీరికి చాలా బాగుంటుందండి. అయితే వీరి జీవితం ముందుకు వెళ్ళడానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, దైవబలం అనేది చాలా పుష్కలంగా ఉంది. అయితే కొన్ని పరిస్థితుల్లో వీరు భగవంతుడి యొక్క అంటే భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని కొంచెం జారవిడ్చుకోవడం కారణంగా కొన్ని పరిస్థితులు అయితే వీరికి కొంచెం గడ్డు కాలంగా ఏర్పడినటువంటి మాట వాస్తవమే. అయితే వీరు అనుకుంటూ ఉంటారండి, అంటే ఆ రోజు చేసే పూజే కదా, రోజు ఉండేటటువంటి భగవంతుడే కదా అన్నట్లుగా కొంతమంది కేర్లెస్గా ఉంటారు. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం బాగున్నప్పుడు ఒకలాగా, బాగలేనప్పుడు మరొకలాగా మన బిహేవియర్ అనేది మారిపోకూడదు. మనం ఎప్పుడూ కూడా అంటే ఇప్పుడు ఆకలి వేస్తుంది ఎవరు చెప్పకుండానే మనం అన్నం తింటాం కదా, అలాగే భగవంతుడిపై ఒక నమ్మకాన్ని, ఒక ప్రేమను పెంచుకున్నప్పుడు మనం ఆయనకి ఏది ఇస్తున్నాం, ఎంతవరకు ఆయనకు సమయాన్ని కేటాయిస్తున్నాం, అసలు ఆయన నామస్మరణైనా కనీసం రోజు మొత్తంలో ఒక్కసారైనా కానీ స్మరించుకుంటున్నామా? మనకు ఎన్ని పనులున్నా కానీ సమయానికి ఆహారం తింటాం, అలాగే సమయానికి నిద్రపోతాం, చక్కగా కుటుంబ సభ్యులతో చాలాసేపు కాలక్షేపం చేస్తాం, అనవసరమైనటువంటి మాటలు కూడా స్నేహితులతో చాలా వరకు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. సమయాన్నంతా వృధా చేసేటటువంటి పనులు మనం రోజు మొత్తంలో ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఈ రోజు కాకపోతే రేపు చేయొచ్చులే, ఎక్కడికి వెళ్తాడు భగవంతుడు అనేటటువంటి ఒక కేర్లెస్ అనేది ప్రతి మనిషిలో కూడా ఏర్పడుతుంది. అది ఈ రాశి వాళ్ళే కాదండి, చాలా రాశుల్లో కూడా చాలామంది ఈ విధమైనటువంటి ధోరణితో ఉంటారు. కాబట్టి అప్పుడు మనకున్నటువంటి దైవబలం అనేది కూడా తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరి జీవితం ముందుకు వెళ్ళడానికి భగవంతుడు ఎన్నో రకాలుగా వీరికి సహాయాన్ని అయితే అందించాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వీరు చేసుకున్నటువంటి పనుల వలన వీరి యొక్క అంటే వీరు చేసేటటువంటి బిహేవియర్ వలన భగవంతుడికి కూడా కొన్ని సందర్భాల్లో కోపం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. భగవంతుని ఎప్పుడూ కూడా విస్మరించకండి. భగవన్నామ స్మరణ అయినా చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు కుదరనటువంటి పక్షంలో అంటే పూజలు ఇలాంటివి చేయలేనటువంటి పక్షంలో కనీసం భగవంతుడి యొక్క నామస్మరణ అయినా చేసుకుంటూ ఉండండి. అయితే రేపటి రోజున సాయంత్రం లోపు ఒక వ్యక్తి మీ దగ్గరకు రాబోతున్నారు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అనేవి తప్పకుండా జరగబోతున్నాయి. అయితే మీరు ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు అసలు భయపడరండి. అయితే మీ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తున్నా కానీ మీ యొక్క జీవితంలో అదృష్టం అనేది ఆవగింజంతా కూడా ఇప్పటి వరకు మీకు దక్కలేదని చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారు చాలా వరకు అదృష్టవంతులే, కానీ ఆ అదృష్టాన్ని వీరు ఉపయోగించుకునే దగ్గరే ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఎలా అంటే వీరు చాలా కష్టపడుతూ ఉంటారండి. కష్టపడినటువంటి ప్రతిఫలం అనేది వేరే వారికి చేరుకుంటుందన్నమాట. అంటే వీరు
కష్టానికి కష్టపడుతూ ఉంటున్నారు, శ్రమ చేస్తూ ఉన్నారు. కానీ వీరి కష్టం ఏమిటంటే వీరు వెల్లడి చేయడం వల్ల, అంటే కొంతమందితో పంచుకోవడం వలన వీరి కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకొని వీరి కష్టాన్ని ఏదైతే అంటే వీరు చాలా కష్టపడి ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కదానిని కూడా అవతల వ్యక్తి సునాయాసనంగా వీరి ద్వారానే వీరితో మంచిగా మాట్లాడుతానే అన్ని విషయాలను రాబట్టుకొని అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని వీరి కష్టాన్ని అలాగే వీరి ఐడియాస్ని అన్నింటినీ కూడా అవతల వ్యక్తి దోచుకొని మిమ్మల్ని టార్గెట్ చేసే విధంగా అంటే మళ్ళీ పైకి మీతో చాలా అద్భుతంగా మాట్లాడతారండి. మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారంటే ఇక ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం కాడి నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకునే విధంగా తీసుకొస్తారనమాట. ఆ విధంగా అలా స్టార్ట్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడేం చేస్తున్నారు, తర్వాత ఏం చేయబోతున్నారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని వారు మీ నుండి కొంచెం మీ పనిని మీరు డైవర్ట్ అయ్యే విధంగా కొన్ని విషయాల్లో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడకపోతే ముందు ముందు రాబోయేటటువంటి రోజుల్లో మీరు చేసేటటువంటి ఏ పని కూడా మీకు సక్సెస్ని ఇవ్వకపోగా చాలా అంటే చాలా నిరుత్సాహపడతారనే చెప్పుకోవాలి. అయితే ఇంకా చెప్పాలంటే రేపటి రోజున చాలా సహనంగా ఉండాలంటే, ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం సహనంగా ఉన్నప్పుడే మంచి జరిగిద్ది అని తెలుసుకోండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మన సహనాన్ని ఓర్పును కూడా పరీక్షిస్తూ ఉంటాడనమాట. అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన దగ్గర ₹1 ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అయితే రేపటి రోజున మీరు కొంచెం సహనంగా తప్పకుండా వ్యవహరించాలి. అలాగే మీకు ఎవరైనా కానీ అంటే కావాలని చెప్పి మిమ్మల్ని కొన్ని విషయాల యందు రెచ్చగొట్టి మరి అంటే మీకు లేనిపోని కోపాన్ని తీసుకొచ్చే విధంగా కొంతమంది వ్యక్తులు ఏదో ఒక విధంగా ఆ మాట ఈ మాట చెప్పి కావాలని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీరు పనిచేసే చోట కానివ్వండి, ఇంట్లోనే కానివ్వండి, బంధువర్గం, కుటుంబంలో వాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని కొంచెం ఏదో ఒక విషయంలో రేపటి రోజున మీరైతే తలదూర్చేందుకు ప్రయత్నించకండి. ఎంతవరకు ఉంటారో అంతవరకే ఉండండి. మీకు ఎందుకంటే విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో కోపం అనేది మీకు ఇప్పటి వరకు గతంలో చాలా నష్టాలను మిగిలించింది. కాబట్టి కొంచెం తెలుసుకొని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. మీ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో కూడా విజయం సాధిస్తారు. అలా కాకుండా కోపంతోనే ముందుకు వెళతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ని అయితే లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఎద్దుకు ఎంతైతే కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది, అంటే బలం కూడా అంతే ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో రేపటి రోజున పూర్తిగా జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉందండి. అలాగే ఆరోగ్య విషయంలో చాలా రోజుల నుండి మీరు అజాగ్రత్తతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చాలా బలహీనలు అయిపోతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అలాగే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇక వీళ్ళకు ఆరోగ్య సమస్య వచ్చింది అంటే చాలా వరకు అంటే అది తొలగిపోదండి, ఏదో ఒక విధంగా బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది. అలాగే ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు. అయితే రేపటి రోజున మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కూడా ఫ్యూచర్లో మీకు చాలా వరకు బాగుంటుంది. అయితే రేపటి ఇంతకు సాయంత్రానికి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అనేవి జరగబోతున్నాయని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే మీ సంతాన పరంగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ చాలా రోజుల నుండి సంతాన పరంగా అంటే మాకు భగవంతుడు ఎన్ని రకాలుగా మేము ఎదురు చూస్తున్నప్పటికీ మాకు సంతాన భాగ్యం అయితే ప్రసాదించట్లేదు భగవంతుడు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ చేయనటువంటి పూజలు చేయనటువంటి వ్రతాలు లేకుండా గుళ్ళు చుట్టూ అలాగే వ్రతాలు పూజలు చేసుకుంటూ ఏ తల్లి అయితే సంతానం ఏ తల్లిదండ్రులు అయితే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అయితే రేపు సాయంత్రానికి అంటే ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నాడు అనేటటువంటి సంతోషకరమైనటువంటి వార్తను ఈ సంతానానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.